జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బైక్ ఇన్పేషెంట్ వార్డులో సిబ్బంది ఛార్జింగ్ పెట్టారు. ఛార్జింగ్ పెట్టిన బైక్ పక్కనే బెడ్ పై ఓ రోగి చికిత్స పొందుతున్నారు. ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బైక్ ఇన్పేషెంట్ వార్డులో సిబ్బంది ఛార్జింగ్ పెట్టారు. ఛార్జింగ్ పెట్టిన బైక్ పక్కనే బెడ్ పై ఓ రోగి చికిత్స పొందుతున్నారు. ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఏదైనా పరిస్థితి జరిగితే ఏంటని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ తిరుపతి మరింత సమాచారం అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. యమున, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గణపురం వైద్య సిబ్బంది నిర్వాహకంపై చర్చ కొనసాగుతుంది. గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే బైక్ ఇన్పేషెంట్ వార్డులోనే సిబ్బంది ఛార్జింగ్ పెట్టారు. ఛార్జింగ్ పెట్టినటువంటి బైక్ పక్కనే బెడ్ పై ఓ రోగి చికిత్స పొందుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. గణపురం వైద్య సిబ్బంది తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛార్జింగ్ పెట్టినటువంటి సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి నిబంధనలు తమకు పట్టవన్నట్లుగా ఇన్పేషెంట్ వార్డులోనే బైక్ ను నిలిపి ఛార్జింగ్ పెట్టారు. అయితే ఛార్జింగ్ పెట్టడం చాలా దారుణం. ఈ క్రమంలో ఏదైనా జరిగితే ఎటువంటి పరిస్థితులు అయితే ఇప్పటికే ఆ బైక్ ఛార్జింగ్ బైకులు కావచ్చు, అనేక బైకులు కావచ్చు, ఇటు ప్రైవేట్ బస్సులు కావచ్చు, ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా పేలిపోయి మంటలు వస్తున్నటువంటి ఘటనలు చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ ఛార్జింగ్ బైక్ ను ఆ హాస్పిటల్లోనే ఛార్జింగ్ పెట్టడం పట్ల వైద్య సిబ్బందిపై అయితే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. గణపురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. రోగుల పట్ల శ్రద్ధగా తీసుకోకుండా వైద్యులు సిబ్బంది ఇట్లా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఇన్పేషెంట్ వార్డులోనే ఛార్జింగ్ బైక్ ఛార్జింగ్ పెట్టినటువంటి దృశ్యాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారి ప్రజెంట్ ఇప్పుడు వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి సిబ్బంది పైనే చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన ఉన్నతాధికారులు ఎట్లా స్పందిస్తారు, ఈ విషయాన్ని ఏం చెప్తారనే చర్చ అయితే కొనసాగుతుంది. మనం చూడాలి గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిపై ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదంటే మామూలుగానే వదిలేస్తారా? ఏమునా రైట్, థ్యాంక్ యూ తిరుపతి.